సో నీట్ రాసిన స్టూడెంట్స్ అందరికీ ఈరోజైతే కొంచెం ఇబ్బందికరమైన న్యూసే. నీట్ రద్దు కావడం అనేది. మీరు 2 ఇయర్స్ నుంచి ఎంతో కష్టపడి ఎగ్జామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మెడిసిన్ ఎక్కడొస్తుంది, ఎక్కడ చేస్తే బాగుండని ఆలోచిస్తున్న టైంలో ఇలా నీట్ రద్దు వార్త రావడం అనేది చాలా ఇబ్బందికరమే. కానీ స్టూడెంట్ అనేవాళ్ళు ఎలాంటి పరిస్థితులైనా తట్టుకోవాలి. కాబట్టి మొన్న రాసిన ఎగ్జామ్ని, మీరు నీట్ ఎగ్జామ్ని జస్ట్ మాక్ టెస్ట్గా అనుకోండి, ఒక ప్రాక్టీస్ ఎగ్జామ్ అనుకోండి. జస్ట్ ఒక ప్రాక్టీస్ కోసం వెళ్ళి ఎగ్జామ్ రాసినాం అనుకునే ఒపీనియన్ తోటి మీరు నెక్స్ట్ ప్రొసీడ్ కండి. ఎలాగో ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మీకు కొంచెం ఇబ్బందే, ఎందుకంటే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిలాక్స్ మోడ్లో ఉన్న తర్వాత ఇలాంటి న్యూస్ రావడం. కానీ ఏ పరిస్థితులైనా మనం బేర్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మీరు ఈ పరిస్థితులలో మళ్ళీ అగైన్ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకొని పాజిటివ్గా థింక్ చేస్తూ మళ్ళీ అగైన్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ని ముందు పెట్టుకొని ఎలాగో కొంచెం టైం అయితే ఉంటుంది. ఈ టైంని కూడా మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని లాస్ట్ టైము ఏవైతే కొన్ని మిస్టేక్స్ చేశారో ఎగ్జామ్లో అలాంటి మిస్టేక్స్ కూడా కాకుండా లాస్ట్ టైం వచ్చిన మార్క్స్ కంటే ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకోవడం కోసం మంచి ప్లాన్ చేసుకొని చదివి సక్సెస్ అయ్యి ఇంకా బెటర్ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా పాజిటివ్గానే థింక్ చేయండి, కాన్ఫిడెన్స్ లాస్ కాకండి. డెఫినెట్గా మీకు మంచి మార్కులు వస్తాయి. ఈరోజే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏం లేదు, ఒక 1 మంత్ పోస్ట్పోన్ అయిందనుకోండి ఎగ్జామ్, లాస్ట్ టైం రాసింది మాక్ టెస్ట్ అనుకోండి. కాబట్టి మంచిగా ప్రిపేర్ కండి, ఎగ్జామ్ మంచిగా రాయండి. లాస్ట్ టైం తెచ్చుకున్న కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోండి. రైట్? ఐ విష్ యూ గుడ్ లక్.